మా పిల్లలను మింగేతానికి టిప్పర్ లారీ బ్రహ్మ రాక్షసులోలే నోరు తెరిచి వస్తదని ముందే తెలిస్తే కాలేజీకి పంపకుండా కడుపులో దాసుకుందాం బిడ్డ అని ఓ తండ్రి. చుట్టాల పయనం సాగనంపుతున్నాం అనుకున్నాం గాని ఇదే చివరి ప్రయాణం అని తెలుసుకోలేకపోయినాం అమ్మ అని ఓ అమ్మ. మా అమ్మ నాయన పని కోసమే పోతున్నారు. మాపటికి ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం ఏదన్నా తెస్తారని మురిసినాం గాని అట్నుంచి అటే పోతారు అనుకోలేం డాడీ మమ్మీ అని పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కో తిరిగి ఏడుస్తుంటే గుండెలు వలుగుతున్నాయి. ఇప్పటికీ 21 మంది జీవిడిచిండ్రని తెలిసింది. 30 మందికి ఎక్కువ గాయాలై దవాఖానాలో చేరిండ్రు. ఈ ముచ్చట తెలుసుడుతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ దవాఖానకు చేరుకున్నాడు. ఏం కాదు, తొందరనే కోలుకుంటారు. సర్కార్ మీకు అన్ని తీర్ల అండగా ఉంటదని చెప్పిండు. మాజీ మంత్రి అయినోళ్ళను ఓగొట్టుకొని ఏడుస్తున్నోళ్ళను ఓదార్చింది. మరి ఏమనిపించిందో ఏమో అక్కడనే ఏడుస్తున్నావు అన్న ఈ ప్రమాదానికి సబితా ఇంద్రారెడ్డి కూడా కారణమే అని గట్టిగా అరిచిండు. ఇక కాంగ్రెస్ సర్కారు జీవిడిచిన ఒక్కొక్కలకు 5 లక్షలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తామని చెప్పింది. అంతేకాదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామని ప్రకటించిండ్రు. అట్లనే ఈ ప్రమాదంలో దెబ్బలు దాకి తిప్పల పడుతున్నోళ్లకు 2 లక్షల చొప్పున ఇస్తుందట. ఎన్ని పైసలు ఇస్తే ఏం లాభం? పోయిన పానాలు తిరిగి వస్తాయా? ఎన్నో దార్పులు చేస్తే మాత్రం జరిగిన ప్రమాదం వెనుకకు పోతుందా? ఈ ఎక్స్‌గ్రేషియాలు, దిగులు చేతుళ్ళు, దిగ్భ్రాంతులు చేసే కంటే ప్రమాదాలు జరగకుండా ముందు చూపుంటే మంచిది. రోడ్లు ఎడల్పు చేసుడు, బస్సుల సంఖ్య పెంచుడు, రోడ్ల మీద రద్దీ లేకుండా చర్యలు తీసుకునుడు చేయాలి. అప్పుడే ఇసొంటి యాక్సిడెంట్లు జరుగుడు తగ్గుతది. లేకుంటే ఈ ప్రమాదాలు ఆగాయి, జనం ఏడుపులు ఆగాయి. లీడర్లు చోదార్చినట్టు చేసే డ్రామాలు ఆగాయి అని అంటుర్రు. పుట్టెడు శోకంలో మునిగి జనాలు.